తెలంగాణ ప్రజలకు సవినయంగా నేను మాజీ మంత్రి అయినటువంటి మాజీ ఎంపీ అయిన రవీందర్ నాయక్ మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనము స్వాతంత్రం తెచ్చుకున్నది మనము స్వయం పాలన స్వయం అభివృద్ధి చెందడానికి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాము. అందులో భాగంగానే ఎన్నో త్యాగాలు చేసి వేలాది మంది ప్రాణాల త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. వచ్చిన తెలంగాణలో మరి షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించబడినటువంటి దేశంలో 1956లో 705 తెగలు ఉండేవి రాజ్యాంగంలో. అందులో ఎక్కడ ఆదివాసులు కేవలం 2-3 తెగల వారే, మిగతా వారు కాదని ఎక్కడ లేదు. ఓన్లీ ఈ 705 తెగలు ఆదివాసులే. అదే రకంగా సమైక్యాంధ్రలో 33 తెగలు, వాళ్ళంతా ఆదివాసులే. అందులో కోయగొండులే ఆదివాసులు, మిగతా వారు కాదని ఎక్కడ లేదు. అదే రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత మన సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలను చూసి ఇక్కడ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని చెప్పేసి మరి ఎన్నో 60 సంవత్సరాల కళను సాకారం చేసి ఇచ్చిన తెలంగాణలో గిరిజనులు 13 తెగలే ముఖ్యమైన తెగలు, గణనీయంగా ఉన్నట్టు గణనీయ సంఖ్యలో ఉన్న తెగలు. ఈ తెగలలో ముఖ్యంగా లంబాడి బంజారాలు, ఎరుకల తెగవారు, కోయగోండు తెగవారు, సవరలు, జాతపులు, రాజగోండులు, ఈ విధంగా డోలి కోయవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య గిరిజన తెగలు. ఈ తెగలలో కొన్ని తెగలేదో అభివృద్ధి చెందినాయి, ఇతర తెగల యొక్క హక్కులు కొట్టేసినాయని చెప్పేసి కొంతమంది తెలియని వాళ్ళు, ఇంగితం లేని వాళ్ళు ఈరోజు బంజారాలని, లంబాడీలని వలసవాదులని, మీరు ఇక్కడ వాళ్ళు కాదని, మరి మీరు మమ్మల్ని దోచుకుంటున్నారని చెప్పేసి ఈరోజు మా మీద నెప పెడుతున్నారు. వాళ్ళకి ఒకటే ఒక ఛాలెంజ్ ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే అది మీరు నిరూపించండి, లేదా నేను నిరూపిస్తాను. ఒకటవ శతాబ్దం నుండి 2వ శతాబ్దం నుండి దక్షిణ భారతదేశంలో మరి శాతవాహనుల కాలంలో అశ్రేతపురి అనే ఒక మరి ముఖ్యమైనటువంటి ఒక రాజధాని, బంజారా రాజధాని నుంచి మొదలు పెట్టుకుంటే మరి మేవాడ్ వరకు మా యొక్క చరిత్ర ముడిపడి మేము ఈ దేశంలో దేశవాసులుగా, దేశంలో పుట్టిన భూమిపుత్రులుగా, కింద భూమి తల్లి, మీద ఆకాశం, దాన్నే నమ్ముకొని దాన్ని ప్రకృతి పూజ చేసేటువంటి మమ్ముల పట్టుకొని మీరు పిల్లలు పందుల పిల్లలు అన్నట్టు కంటున్నారు. మీరు వలసవాదులు అని చెప్పేసి దూషిస్తున్న వాళ్ళను హెచ్చరిస్తున్నా. బిడ్డ, మీరు ఈ విధంగా దూషిస్తే మాత్రం మీకు చరిత్ర క్షమించదు. మా జనాభా తెలంగాణలో గిరిజన జనాభాలో మాది 80% జనాభా. మీరు మాట్లాడే వాళ్ళు పిడికడు మంది. మీరు ఎక్కడున్నారు? కేవలం ఆదిలాబాద్ బార్డరు, అదే రకంగా ఒరిస్సా బార్డర్లో ఉన్నారు మీరు 10-12 అసెంబ్లీ స్థానాల్లో. మేము ఎక్కడున్నాము? పూర్తి తెలంగాణలో విస్తరించి ఉన్నాము. మొత్తము 100 స్థానాలలో మేమున్న అసెంబ్లీ స్థానాలలో. మీరు మమ్మల్ని పట్టుకొని మా జనాభా రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి? రిజర్వేషన్లు వచ్చేది పాపులేషన్ మీద, జనసంఖ్య మీద. జనసంఖ్య ఎంత ఉంటే రిజర్వేషన్లు అంత దొరుకుతాయి. బడ్జెట్ అంత వస్తుంది జనసంఖ్య మీద. కానీ మీరు కేవలం మిమ్మల్ని ఎవరో దోచుకున్నారని, మేమేదో 10 ఉద్యోగాలు ఎక్కువ చేసుకున్నామని. ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఉద్యోగాలు రావడానికి యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదే రకంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇందులో సెలెక్ట్ కావాలి. ఆ పారామీటర్ నుంచి వచ్చిన వాళ్ళకే ఆ ఉద్యోగాలు వస్తాయి. కానీ మీరు అందులో రావడం లేదని, మేమేదో దొడ్డిదారిన వచ్చినామని మా మీద కుట్ర పని. మీరు పనలేదు. మీరు కోయగొండలు పాపం మంచి వాళ్ళే. మీ ఎంబడి మీ వెనక మిమ్మల్ని దోచుకునేవాళ్ళు ఎవరు? మీ భూములను దోచుకున్నారు. 170 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్, భూ బదలాయింపు చట్టాన్ని నిర్వీర్యం చేసి భూములు లాక్కున్న వాళ్ళు మిమ్ముల ఏదో మీకు బిస్కెట్లు ఇచ్చినట్టు డబ్బులు ఇచ్చి వాళ్ళని మా మీద ఎగదోచినారు. ఎందుకంటే మీరు మీ భూముల మీద కన్ను వేయకుండా, మీ భూములను లాక్కునేటట్టు చేయకుండా మిమ్ముల మా మీద ఉసిగొలుపుతున్నారు. ఇది మాకు తెలుసు. అదే రకంగా మీ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతాల్లో బార్డర్లో ఉన్నది ఎక్కడున్నాయి? ఐటీడీఏలు మీ మధ్యలోనే ఉన్నాయి. మీ పిఎస్సీలు ఎక్కడున్నాయి? ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మీ మధ్యలోనే ఉన్నాయి. కానీ వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడరు? అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ చచ్చిపోతున్నారు. వచ్చే రోగాల్ని తట్టుకునే శక్తి లేక, పౌష్టికాహారం లేక, పారిశుభ్రత లేక చచ్చిపోతున్న వాళ్ళ గురించి ఇదే సోయం బాబురావు మాజీ ఎంపీ, తెరల వెంకట్రావు ప్రస్తుత ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడరు? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు? బయట వచ్చి మీరు మా జాతుల్ని, తెగల్ని విడదీయడానికి మాలో మరి మీరు యుద్ధ వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా మీరు చేస్తారు. ఇది తగదు మీకు. కానీ బంజారా జాతి శాంతియుతమైన జాతి. బంజారా జాతి చరిత్ర ఘనమైన చరిత్ర. బంజారా జాతి ఆసియా ఖండంలో ఉన్న ప్రజల్నే కాపాడినటువంటి జాతి బంజారా జాతి. ఇది కాదా? మీరు నిరూపిస్తారా?
నేను దీన్ని నిరూపించాలని సిద్ధంగా ఉన్నా. ఆ రోజుల్లో మరి లక్కీషా బంజారా మక్కన్షా లబానా మరి ఆ రోజు హిందువులను మరి ఊచకోత కోస్తుంటే సిక్కు గురువులు వెంబడి ఉండి త్యాగం చేసినటువంటి జాతి బంజారా జాతి. అదేవిధంగా ఈ యొక్క దక్షిణ భారతదేశంలో అశ్వరథపుర అనే ఒక ప్రాంతాన్ని అక్కడ వ్యాపార రాజధానిగా చేసుకొని ఉన్నటువంటి మరి చవాన్ బంజారా, అదే రకంగా లక్కీ భూక్యా మరి ఈరోజు ఇక్కడ మనందరికీ తెలుసు. శివలాల్ మహారాజ్ కూడా మనకు తెలుసు. కానీ మీరు కావాలని మేము ఎక్కువ ఉద్యోగాలు ఏం తీసుకోలే. మా జనాభా ప్రకారం 10 ఉద్యోగాలు వస్తే గిరిజనులకు 10 ఇస్తే అందులో 8 లంబాడీలకి వస్తాయి. మరి మీరు ఇద్దరు కూడా సెలెక్ట్ కావడం లేదు అంటున్నారు. ఎందుకు కావడం లేదు? దానికి కావడానికి దేర్ ఇస్ ఎ ప్రొవిజన్. మీకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ మీరు ఫెయిల్ అయినా కూడా మిమ్మల్ని తీసుకోవాలి ఉద్యోగంలో. ఇది జీవో ఉంది, రాజ్యాంగం చెప్తుంది. మీరు దాని గురించి పోట్లాడరే. మీకు 0 మార్క్స్ వచ్చినా మీకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ మీకు అపాయింట్ చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు ఉద్యోగాలు ఇవ్వాలా. దాని గురించి మీరు మాట్లాడరు. మీ యొక్క ఐటీడీఎల్ ఫండ్స్ మిస్ అయింది, దాని గురించి మాట్లాడరు. మీ పిఎస్సీలు నాశనం అయిపోయి మీకు మందులు సూదులు డాక్టర్లు లేక విలవలబోతుంటే అవి మీకు పట్టవు. మీ భూములు లాక్కునే వాళ్ళ గురించి పట్టదు. ఆ భూములు లాక్కునే వాళ్ళు మీకు ఏదో టైంకి బిచ్చం వేసినట్టు మీకు బిస్కెట్లు వేసినట్టు వేస్తుంటే మీరు వాళ్ళ చక్కర్లో పడి వాళ్ళ ప్రోద్బలంతో మా మీద మీరు ఈ విషయాలు విడిగా ఈ కామెంట్లు చేస్తున్నారు. బిడ్డ, ఈసారి మీరు కామెంట్లు చేయవద్దు. బంజారా జాతి తెరువు వస్తే బంజారా జాతి శాంతి కాముకమైన జాతి. బంజారా జాతి మిమ్మల్ని కాపాడేదే బంజారా జాతి. బంజారా వాళ్ళు వచ్చినందుకే మీ యొక్క రిజర్వేషన్ కాపాడబడుతున్నాయి. బంజారాలు లేకుంటే ఆయనతో మాత్రం మీ యొక్క హక్కుల్ని కాపాడేవాడు ఎవరు ఉండడు. ఈరోజు బంజారాలు ముఖ్యంగా ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని మరి దూరం చేసి న్యాయం చేసే దిశగా నడిచేటువంటి జాతి. ఈ జాతిని మీరు కించపరుస్తూ మాట్లాడడం తగదు. మీరు ఈ మధ్యలో ఒక డాక్టర్ ఎవరో మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు. బిడ్డ, మీరు జాగ్రత్త మాట్లాడారా. ఈ విధంగా మీరు కామెంట్లు పాస్ చేయవద్దు. మీకు చేతనైతే మీకు దమ్ముంటే ప్రభుత్వంతో మాట్లాడండి కూర్చొని. నేను వస్తాను, నేను మాట్లాడతాను. మీకు మంత్రి గారు ఉన్నారు సీతక్క గారు, ఆమె దగ్గర కూర్చొని మాట్లాడండి. మీకు నిజంగా ఎక్కడ అన్యాయం జరిగింది దాన్ని నిర్ధారింపజేయండి. మీరు ఉద్యోగాలు అంటున్నారు కదా, మనకు వచ్చే ఉద్యోగాలు ఎన్ని? సమైక్యాంధ్రలో 6.5% మనకు రిజర్వేషన్లు వచ్చేది. అందులో కేవలం 3% ఇంప్లిమెంట్ అయింది. ఈ రోజంతా తెలంగాణ వచ్చినాక 10% రిజర్వేషన్లు గిరిజనులకి. ఎన్ని ఇంప్లిమెంట్ చేసినారు? 4% ఇంప్లిమెంట్ అయినాయి. ఇంకా 6% ఖాళీలు ఉన్నాయి. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు ఈ ప్రభుత్వాన్ని అడగండి. లేదా మీ మంత్రి గారు ఈరోజు క్యాబినెట్లో ఉన్నారు, ఆమెను కూర్చోబెట్టి మాకు ఇగో లంబాడోళ్ళు ఈ ఉద్యోగాల్లో ఎక్కువ కొట్టుకోపోయినారని అడగండి. దాన్ని నిర్ధారించండి. ఒకవేళ లంబాడోళ్ళు ఎక్కువ ఉద్యోగాలు కొట్టేసి ఉంటే ఈ 10% ఇంప్లిమెంట్ ఎందుకు కాలేదని అడుగుతున్నా. ఎందుకు కాలేదు? అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో బడ్జెట్ 2,50,000 కోట్లు మన యొక్క ఈ యొక్క ట్రైబల్ బడ్జెట్ తెలంగాణకు వచ్చింది. ఆ బడ్జెట్లో ఎంత ఖర్చు చేసినారు? 50,000 కోట్లనే చేసినారా? సీతక్కకు తెలియదా? సీతక్క గారు కూడా అడగాల, మీ వాళ్ళకి సంజాయించాలా. ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని వీక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది. ఇది ఒక కుట్ర జరుగుతుంది. లంబాడోలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేస్తే రేవంత్ రెడ్డి వీక్ అవుతారని చెప్పేసి కుట్ర. ఈ కుట్రను భగ్నం చేయవలసిన బాధ్యత బంజారాలుగా మేము కాపాడుతాం. ఎందుకంటే బంజారాలు అభివృద్ధి చెందాలి, ప్రతి కూడా అభివృద్ధి చెందాలి, కోయగోళ్ళు కూడా అభివృద్ధి చెందాలా. మేము ట్రైబ్ కాకముందు 20-30 సంవత్సరాలు మీరు ట్రైబల్స్, మీరు ఎంత డెవలప్ అయినరా? అప్పుడు ఏమీ లేదే. మేము ట్రైబ్గా వచ్చిన తర్వాతనే కదా మీకు కూడా నిధులు వచ్చినాయి, మీకు కూడా అధికంగా సీట్లు వచ్చినాయి. ఈరోజు 80% ఉన్నాం. మేము 5 ఎమ్మెల్యేలే ఉన్నాం. మీరు ఎంతమంది ఉన్నారు? 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు కావాల్సింది 2 ముగ్గురే కావాలా. మీలో ఎంపీ కాలేడు. మా జనాభా వల్ల మీరు 7 మంది ఎమ్మెల్యేలు అయినారు, ఒక ఎంపీ అయినారు. అయినా కూడా మేము ఉద్యోగాలు ఎక్కువ కొట్టేసినామని ఉద్యోగాలకు తెలియజే పారామీటర్ యూపీఎస్సీ టీజీపీఎస్సీ ఉంది. దీని నుంచి సెలెక్ట్ కావాలా. కాకుండా మీకు అవకాశం ఉంది. ఆ అవకాశం గురించి కొట్టాడండి. మిమ్మల్ని అందులో అపాయింట్ చేయమనండి. 0 మార్క్తో చేసి మీకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయోజనం ఉంది. కాబట్టి ఖబర్దార్ మీరు బంజారాల మీద కామెంట్ చేయవద్దు. చేస్తే మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, తప్పకుండా అందరికీ సమన్యాయం చేస్తుంది. వారు ఇచ్చిన హామీలన్నీ ఏదైతే 6 హామీలు ఉన్నాయో ఆ హామీల ద్వారా గిరిజనులకే ఎక్కువ లాభమైంది. ఇది నిజం కాదా అని నేను తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం అప్పుల్ని తీర్చుకుంటూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తుంటే ఆయన్ని వీక్ చేయడానికి లంబాడి గోడులని ఇంకా వేరే వాళ్ళని ఈ పంచాయతీలు పెట్టవద్దని, లంబాడీలను కాంగ్రెస్ నుంచి దూరం చేసే శక్తి ఎవరికి లేదు. లంబాడీలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే లంబాడీలు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ప్రాణం పోసింది లంబాడీలకి ఇక్కడ 1976లో. దానికి నేను సజీవ సాక్ష్యం. అదే రకంగా సోనియా గాంధీ గారు మా త్యాగాలను చూసి వేలాది మంది మా యొక్క యువకులు ప్రాణత్యాగం చేస్తే వారు తెలంగాణ ఇచ్చినందుకు ఈరోజు మాకు 10% రిజర్వేషన్లు వస్తుందంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు
మరి పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు వారు ప్రోద్బలంతో మేము 10% సాధించాం. కాబట్టి ఈసారి ఖబర్దార్, ఎవరైనా లంబాడీల మీద ఏలెత్తి చూపిస్తే ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తున్నా. బంజారాలు దేశంలోనే విస్తరించి ఉన్నటువంటి జాతి. మా జాతిని మీరు కించపరచవద్దు. మేమంతా భాయిచారా కోరుకునే వాళ్ళము, సోదర స్వభావంతో ఉండేవాళ్ళము. మేము ఎక్కడ ఉన్నా కూడా ప్రతి తాండా, ప్రతి గ్రామంలో శాంతిని నెలకొల్పి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా బతికే జాతి నా జాతి. కాబట్టి మీరు ఖబర్దార్ అని చెప్పేసి మిమ్మల్ని నేను తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా దీని మీద నిజంగా కోయగూడలకు ఎక్కడ న్యాయం జరిగింది, సీతక్క గారు ముందుకు వచ్చి మాట్లాడి వాళ్ళని సంజాయించాలా. సీతక్క గారు ఎందుకు మాట్లాడడంలే? సీతక్క గారికి నేను అపాయింట్మెంట్ అడిగినా, నాకు ఇంతవరకు అపాయింట్మెంట్ ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదమ్మా? నువ్వు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వవు, ఎందుకు మాట్లాడవు? ఈ విధంగా మనం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వీక్ చేద్దామా? ఎందుకు ఈ కుట్ర జరుగుతుందో దీన్ని బట్టబయలు చేయాలా? సీతక్క గారు ముందు వచ్చి, మీరు సీతక్క గారు అంటే రేవంత్ రెడ్డి గారికి అక్క, రేవంత్ రెడ్డి గారికి అక్క కాదు, మా ఎంటైర్ సమాజానికి మీరు అక్క. కాబట్టి మీకు లంబాడీలు, మోడు కోయలు, 2 కళ్ళు లాంటి వారు. ఈ వీళ్ళని మీరు కాపాడుకోవాలని చెప్పేసి సీతక్క గారిని కూడా మనవి చేస్తాం.